నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ఈ మధ్య కాలంలో చాలామంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కానీ తాము మానసిక సమస్యతో బాధపడుతున్నామనే విషయాన్ని తాము కూడా గుర్తించలేరు. అయితే ఎలాంటి లక్షణాలను మానసిక సమస్యగా పరిగణించవచ్చు అనే విషయాలను సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక వ్యక్తి నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండడం అంటే ఒక వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఎలాంటి సిమ్టమ్స్ ద్వారా తెలుసుకోవచ్చు? అంటే కుటుంబ సభ్యులు కూడా గమనిస్తూ ఉంటారు. అంటే ఎలాంటి సిమ్టమ్స్ అయితే మనం అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అర్థం చేసుకోవచ్చు? ఒక సైకియాట్రిస్ట్గా ఏదైనా ఒక ప్రవర్తన కానీ, ఒక ఎమోషన్ కానీ, ఒక ఆలోచన కానీ, ఈ మూడిట్లో రికరెంట్గా పర్సిస్టెంట్గా అంటే చాలా కాలం పాటు ఒక 2 వారాల తరబడి లేదంటే కనీసం ఒక వారం వ్యవధి పాటు కంటిన్యూస్గా లేకుంటే కొన్ని నెలల తరబడి తను ఇబ్బంది పడుతున్నాడు. తను ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళు కూడా ఇబ్బందిని గమనించగలుగుతున్నారు. తను చేసే పనిలో కూడా ఈ ఆలోచన వల్ల, ఎమోషన్స్ వల్ల, తన ప్రవర్తన వల్ల తన పని కూడా మిస్ అయిపోతున్నాడు. కొన్ని మేజర్ రెస్పాన్సిబుల్ రోల్స్ అయితే ఉంటాయో అవి కూడా మిస్ అయిపోతున్నారు. తనకు తానుగా గుర్తించినా లేకుంటే తనతో పాటు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ గుర్తించినా కూడా అది ఒక మానసిక సమస్యగా మనం చూడవచ్చు. దీంట్లో డిప్రెషను అంటే వారాల తరబడి ఒక 2 వారాల పైబడి కంటిన్యూస్గా టెన్షన్ కానీ, డల్నెస్ కానీ, లేకుంటే ఇంకాస్త ఒక రకంగా డౌన్ ఫీలింగ్లో సఫర్ అవుతున్నారు అన్నప్పుడు దీన్ని మనకు డిప్రెషన్ లక్షణాలు గమనించవచ్చు. వీటికి తోడు ఈ కొన్ని వారాల తరబడి తను ఈజీగా రొటీన్గా చేసే పనులు కూడా లైక్ వాష్రూమ్ పోవడము, ఫేస్ వాష్ చేసుకోవడము, డ్యూటీకి రెడీ అయిపోవడం, ఇవి పనులు కూడా తనకు టైర్డ్నెస్ ఇస్తున్నాయి. అంటే అలసిపోయినట్టు అనిపిస్తుంది. కొద్ది పని చేసినా ఎగ్జాస్ట్ అయిపోతున్నాను. 2-3 పనులు వచ్చిన వెంటనే రొటీన్ చేసే పనులే, బట్ ఇప్పుడు ఎగ్జాస్ట్ అయిపోతున్నా. ఇలాంటి లక్షణాలు ఉన్నా. ఇంకా చెప్పాలంటే గతంలో నీకు ఇదే కొన్ని హాబీస్ ఏవైతే ఉంటాయో మంచి ఎంజాయ్ చేస్తూ ఒక ప్లెజర్ ఫీల్ అవుతూ పిల్లలతో కిడ్స్ స్పెండ్ చేస్తున్నప్పుడు ప్లెజర్ అవుతున్నాను, యాక్టివ్గా ఉండేవారు. న్యూస్ పేపర్ చదువుతున్నా రిలీఫ్ అనిపించేది, బాగా చదవగలిగేవాడిని. ఇలాంటి ప్లెజర్ ఇచ్చే హాబీస్ కూడా ఈ గత కొన్ని వారాలుగా ప్లెజర్ రాకపోతే ఈ డిసింట్రెస్ట్ వచ్చేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు? ప్లెజర్ రావట్లేదు. ఆ ప్లెజర్ రాకపోవడానికి కారణం ఏంటి? మన మూడ్, ఆ డిప్రెషన్ మూడ్. ఇలాంటి లక్షణాలతో ఉన్నప్పుడు కాన్సన్ట్రేషను డిఫికల్ట్ అయిపోవడం, తర్వాత ఆలోచనలు మెల్లమెల్లగా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోవడం. ఎలాంటిదంటే గతంలో చిన్నపాటి డిస్కషన్ జరిగినా కూడా వాటిని నెగిటివ్గా అర్థాలు తీసుకోవడం, లేకుంటే జరుగుతున్న పరిస్థితులు నెగిటివ్గా నా ఫ్యూచర్ దీనివల్ల అంధకారం అవుతుందేమో, సరిగ్గా నేను వర్కౌట్ చేస్తానో లేదో, కంప్లీట్ చేస్తాను లేదు, ఇలా నెగిటివ్ థాట్స్ రావడము, హెల్ప్లెస్నెస్గా ఫీల్ అయిపోవడం, కొన్నిసార్లు అన్వర్తిగా ఫీల్ అయిపోతారు. అంటే నా బతుకు, నా జీవితం, నా రిలేషన్షిప్ మీనింగ్లెస్, ఇది అర్థం లేనిది, అన్వర్తిగా ఫీల్ అయిపోవడము, లైఫ్ మీద విరక్తిగా ఉండడం. ఇవి కాస్త మెల్లమెల్లగా హోప్లెస్నెస్గా అయిపోతాయి. అంటే జీవితం పైన భరోసాని తగ్గించేస్తాయి. ఇలాంటి లక్షణాలు మనం డిప్రెషన్గా చూడవచ్చు. ఇవి ఏమైనా షేర్ చేసుకుంటున్నారా? వీటితో పాటు మానసిక సమస్యలు మనం ఎలా గుర్తించాలంటే ఎమోషన్స్ ఒక్కటే కాకుండా ఇంకేమన్నా తనలో తిండి తినే విషయంలో కానీ, నిద్రపోయే విషయంలో కానీ, బాడీ వెయిట్ని, ఎనర్జీని మెయింటైన్ చేసుకునే విషయంలో కానీ డ్రాస్టిక్గా చేంజెస్ కనిపిస్తున్నాయి, ప్రోగ్రెసివ్గా కనిపిస్తున్నాయి, ఎక్కువ కాలం కనిపిస్తున్నాయి అన్నప్పుడు దీన్ని మానసిక సమస్యలుగా చూడాల్సి వస్తుంది. యాంగ్జైటీ డిజార్డర్స్ ఎలా వస్తాయంటే చిన్నపాటి చీటికి మాటికి కూడా తొందరగా వర్రీ అయిపోతుంటాం. అది చిన్న సమస్య అని పక్క వాళ్ళు తెలిసినా కూడా, లేకుంటే పెద్ద సమస్య అయినా కూడా అది నువ్వు పడుతున్న వర్రీ విధానము, దాని క్వాలిటీ కానీ, దాని టైమింగ్ కానీ ఎక్కువ కాలం ప్రపోర్షన్ లేకుండా ఎక్కువ కాలం సఫర్ అవుతున్నాము, వర్రీ అయిపోతున్నాము, తొందరగా కోప్పడేస్తున్నాము, ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నాం అన్నప్పుడు దీన్ని యాంగ్జైటీ సమస్యగా చూస్తుంటాం. ఈ రొటీన్గా చేసే పనులు కానీ, ఆ యాంగ్జైటీ తెప్పించే పనులు కానీ అవాయిడ్ చేయడానికి మనం చేసే పద్ధతులు అవి మనకు పనికొచ్చే పద్ధతులు కాగా రిలేషన్షిప్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నప్పుడు దీన్ని యాంగ్జైటీ డిజార్డర్స్ చూడవచ్చు. క్వాలిటీ ఆఫ్ వర్క్ మిస్ అయిపోతున్నప్పుడు, లేదు తనకు రొటీన్గా ఉన్న హాబీస్ లైక్ ఎప్పుడో ఒకసారి తాగే ఆల్కహాల్ కానీ, కళ్ళు కానీ, ఈ మధ్య రోజు తారబడి తాగుతున్నాడు, పనులు మిస్ అయిపోతూ తాగుతున్నాడు, తీసుకునే విధానము ఒక క్వాంటిటీ కంట్రోల్ లేకుండా తీసేసుకుంటున్నాడు. అది స్మోకింగ్ అయినా, ఆల్కహాల్ అయినా, వేరే డ్రగ్స్ అయినా, ఈ సబ్స్టెన్స్ యూజెస్ కూడా మెల్లమెల్లగా తన కంట్రోల్ కెపాసిటీ వీక్నెస్కి తెలియజేస్తున్నాయి. అంటే స్టార్ట్ చేయడంలో అనుకోలేదు, ఉదయం అనుకోలేదు ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం తీసుకోకూడదు అని చెప్పేసి అనుకున్నాడు, కానీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత 1 పెగ్గు 2 పెగ్గులు స్టాప్ చేద్దాం అనుకుంటాను,
అది కాస్త మెల్లగా అది 90 ml 180 ml 360 ml అయిపోయేంత వరకు కూడా మనిషి లేయలేకపోతున్నాడు, అక్కడ నుంచి కట్ డౌన్ చేయలేకపోతున్నాడు. ఎడిక్ట్ అయిపోతాడు నెమ్మది. మెల్లగా ఆ కంట్రోల్ కెపాసిటీ వీక్ అయిపోవడం తెలుస్తూ వస్తుంది. లేదు ఒక రోజు స్టార్ట్ చేస్తే రోజుల తరబడి నేను తాగేస్తున్నా, మళ్ళీ కొంతకాలం ఆపగలిగినప్పుడు ఆపగలుగుతున్నా సార్, బట్ తాగడం స్టార్ట్ చేశాక నాకు కంట్రోల్ రావడం లేదు. ఇలాంటి నువ్వు ముందుగానే గమనించినప్పుడు రోజు తరబడి స్టార్ట్ చేయకపోయినా కూడా, అడిక్షన్ లెవెల్లో కాకపోయినా కూడా ఇలాంటి ఫస్ట్ లక్షణాలు మనకు కొన్ని వస్తుంటాయి. ఇవి నీకు మెల్లమెల్లగా డాక్టర్ గారు గ్యాస్ట్రైటిసో, లివర్ ప్రాబ్లమ్సో, సంథింగ్ వేరే అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్సో, లేకుంటే స్మోకింగ్ టొబాకో వల్ల స్మోకింగ్లో కాఫ్ రిఫ్లెక్స్ ఇబ్బందులు, కాఫు, ఆయాసము ఇలాంటి ఇబ్బంది పడుతున్నా కూడా, అయినా కూడా నేను దానికే ప్రయారిటీ ఇస్తున్నాను అన్నప్పుడు ఎక్కడో నీ ఫిజికల్ కేర్ కన్నా ఈ సబ్స్టెన్స్ కేర్కి, ఈ సబ్స్టెన్స్ టేకింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాను. నా మేజర్ రోల్ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉంటాయో, ఫ్యామిలీ రోల్కి, ఫ్యామిలీ కోసం పెట్టుకున్న డబ్బు కానీ, ఫ్యామిలీ కోసం ఇవ్వాల్సిన క్వాలిటీ ఆఫ్ టైం కానీ, అది పక్క పెట్టినా సరే ఫస్ట్ ప్రయారిటీగా దీనికే థాట్స్ వెళ్ళిపోతున్నాయి. వీటికే మనకు ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం. మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల మొత్తం ఫ్యామిలీ, తన హెల్త్ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఎస్ అండి, ఇలాంటి పరిస్థితుల వల్ల ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే తన ప్రవర్తన ద్వారా తనకు కొద్ది నష్టం జరిగినా అది ఒక డెనే మూడ్గా ఉండొచ్చు ఒక్కోసారి. అంటే నేను తీసుకునేది కూడా నలుగురు తీసుకుంటున్నారు, అలానే తీసుకుంటున్నారు, వాట్స్ ద రాంగ్ అనుకున్న ఒక డెనియల్ మోడ్లో చాలామంది ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో. రాను రాను తనకు వీక్, ఆ కంట్రోల్ చేసే కెపాసిటీ వీక్ అయిందని తెలిసేది ఎప్పుడంటే మధ్యస్థ దశ నుంచి సివియర్ దశలో అడిక్షన్లో అప్పుడు తెలుస్తాయండి. అంతవరకు ఫస్ట్ డెనియల్ మోడ్లోనే ఉంటాం, ఎప్పుడో ఒకసారి ఫన్కో ఎంకరేజింగ్కో తీసుకున్నట్టు ఉంటుంది. ఇవి కాక మనకు మిగతా సైకాట్రిక్ కండిషన్స్ చెప్పాలంటే యాంగ్జైటీ, డిప్రెషన్ కాకుండా, సబ్స్టెన్స్ యూజ్ కాకుండా ఓల్డర్ ఏజ్ ఇష్యూస్ కూడా కొద్ది ప్రిడామినెంట్గా ఉంటాయి. చిన్నపిల్లల్లో న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూస్ మనం గమనిస్తుంటాం. వాళ్ళలో అటెన్షన్ డెఫిసిట్, కాన్సన్ట్రేషన్ చేయలేని గుణము, ఒక చోట కుదురుగా కూర్చొని వినగలిగే గుణం తక్కువ ఉండడము. ఈ మధ్య మరి జెన్జీ వచ్చాయి కదండి, కొద్దిగా హైపర్ యాక్టివ్ ఉంటున్నారు సార్. హైపర్ యాక్టివ్గా ఈ కాన్సన్ట్రేషన్కి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంట్రోల్ చేసుకోవడంలో ఇబ్బంది అయిపోతుంటారు. అది ఫ్యామిలీ మెంబర్స్ కూడా తలనొప్పిగా మారిపోతుంటుంది. ఇలాంటి సమస్యలు కూడా మానసిక సమస్యగా చూడవచ్చు. తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ విషయంలో సివియర్గా గ్రాస్ అబ్నార్మాలిటీ జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా వీటిని మనం న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూగా చూడవచ్చు అండి. ఇది కాకుండా కొన్ని న్యూరో సైకాట్రిక్ కండిషన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మెమొరీ డిస్టర్బెన్సెస్. అంటే తను రొటీన్గా ఇక్కడ పెట్టిన వస్తువు, ఎక్కడ ఇందాక రీసెంట్ కన్వర్జేషన్ ఏం చెప్పాను అది కాస్త మనం మర్చిపోవడం. అది మొదటి దశల్లో జనరల్గా ఇది ఏజ్ రిలేటెడ్ వచ్చిందో, లేకుంటే పని ఒత్తిడి వల్ల ఎక్కువ వచ్చిందో అనుకుంటుంటాం. ఈ మెమొరీ లాస్ అనేది నెమ్మదిగా, అంటే ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మళ్ళీ నార్మల్ అయిపోతుందా సార్? ఎస్ అండి, మెమొరీ యొక్క ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎంత సివియర్గా తన రొటీన్ లైఫ్, అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లైఫ్ అంటాం దాన్ని, ఆ ఏడిఎల్ ఎంతవరకు మిస్ అయిపోతున్నారు, మైల్డా, మోడరేటా, సివియరా. ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ లెవెల్లో ఉందనుకోండి, జనరల్గా గుర్తించరు, చిన్నపాటి సమస్యలుగా, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్గా, లేకుంటే మానసికంగా అప్పుడున్న ఒత్తిడి పరంగా దాన్ని ఆపాదించేస్తుంటారు. సో రికగ్నిషన్ తక్కువ, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ రికగ్నైజ్ చేయొచ్చు ఎక్కువగా, లేకుంటే క్లోజ్ సర్కిల్ పీపుల్స్ రికగ్నైజ్ చేయవచ్చు. వీటితో పాటు కొద్దిగా కామన్గా తెలిసిన వ్యక్తుల పేర్లు, ఈరోజు డేటు, ఈరోజు టైమింగ్, అవి కూడా మిస్ అయిపోతున్నాం మెమరీలో, అవి మధ్యస్థ దశలో చెప్పొచ్చు. సివియర్ దశలో అంటే మనకు మోషన్ రావడము, యూరిన్ రావడము, ఇలాంటివి కూడా మనకు కంట్రోల్ మర్చిపోయేలాగా ఉన్నాయి అంటే అప్పుడు మనం దాన్ని సివియర్ దశలో చూడవచ్చు. సో మెమరీ యొక్క దశ ఏ దశలో ఇబ్బంది పడుతున్నారు. సహజంగా పబ్లిక్లో యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి చిన్న చిన్న కండిషన్స్ తోటి కూడా మెమరీ ఇష్యూస్ రావచ్చు. వీటిని మనము ఎటువంటి సైకలాజికల్ కండిషన్ సఫర్ అవుతున్నారు, ఏ స్టేజ్లో ఉన్నారు, ఆ రకంగా ఎవాల్యుయేషన్ చేసుకుంటే దానికి తగ్గట్టు పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ కేర్ మనం ఇవ్వచ్చు. మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్స్తో వస్తారు సార్? ఎక్కువగా మనకు డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు, తర్వాత సబ్స్టెన్స్ యూజ్ సమస్యలు, వీటితో పాటు కొన్ని స్ట్రెస్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రెస్ తోటి వస్తున్న సైకలాజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకుండా ఫిజికల్ సమస్యలు లైక్ హెడ్ ఏక్స్, వెరీ కామన్, స్ట్రెస్ హెడ్ ఏక్, మైగ్రేన్ హెడ్ ఏక్స్, టెన్షన్ హెడ్ ఏక్స్ అంటాం వీటిని. వీటితో పాటు జిఐ డిజార్డర్స్, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్. ఏదైనా సరే ఒక 2 వారాల తరబడి, 4 వారాల తరబడి కంటిన్యూస్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉన్నారంటే వాళ్ళు దాదాపుగా 50 to 90% కామన్గా సైకలాజికల్ ఇష్యూసే ఉంటాయి. నెలల తరబడి యాంటాసిడ్స్ వాడాల్సిన అవసరం పడుతుంది అన్నప్పుడు జనరల్గా వీళ్ళు సైకలాజికల్ సమస్యలతోటి
90% సఫరింగ్తో ఉండొచ్చు. సో సైకాట్రిక్ ట్రీట్మెంట్స్ వెరీ మస్ట్ ఈ ఫంక్షనల్ జిఏ డిజార్డర్స్ లాంటివి. వీటితో పాటు వీళ్ళ క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ గురవుతుండొచ్చు, పెయిన్స్ అవుతున్నారు, నిద్ర సమస్యలు ఎక్కువ వస్తుంటారు. న్యూరో డెవలప్మెంటల్ ఇష్యూగా చెప్పాలంటే చైల్డ్హుడ్ కండిషన్స్ ఇందా చెప్పినట్టు చైల్డ్హుడ్ డిజార్డర్స్ ఎక్కువ వస్తుంటాయి. కొంతమంది మీరు అన్నట్టుగా నిద్రపోకపోవడం కాకుండా ఎక్కువగా నిద్రపోతారు, కొంతమంది తినరు, కొంతమంది ఎక్కువ తింటారు. ఇవి కూడా అందులోకి వస్తుంది సార్. అవి కూడా ఆ సిమ్టమ్స్ కూడా మానసిక సమస్య. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దశ. మనిషి యొక్క మానసిక ఆరోగ్యము ఎంతవరకు ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడంలో నిద్ర యొక్క క్వాంటిటీ క్వాలిటీ బట్టి మనం చెప్పవచ్చు. ఒక 7 to 9 hours ఆఫ్ స్లీప్ అనేది అడెక్వేట్గా యావరేజ్ గుడ్ టైం ఫర్ టు స్లీప్. 6 hours కన్నా లో, లేకుంటే సమ్ పీపుల్స్ షార్ట్ స్లీపర్స్గా ఉంటారు, వాళ్ళు 4 hours కన్నా లో కూడా వాళ్ళు సఫర్ అయిపోతుండొచ్చు. ఇలాంటివి ఉన్నప్పుడు ఇన్సామ్ని కండిషన్స్ అంటారు. 10 hours అబౌవ్గా ఎక్కువ పడుకుంటున్నారు పర్ డే ఓవర్ 24 hours అన్నప్పుడు వాళ్ళని హైపర్సామ్నియా అంటారు. వీటిని మనకు సర్కేడియన్ రిథమ్స్ వల్ల వచ్చిన ఇబ్బందులు, అంటే బాడీలో బయలాజికల్ క్లాక్ అంటూ ఉంటాయి, వేక్ఫుల్ స్టేట్, స్లీప్నెస్ స్టేట్ అన్నట్టు. సో ఇవి ఒక బ్రెయిన్లో ఉండే ఒరెక్సిన్, మెలటోనిన్, అస్టెల్కోలిన్ లాంటి కెమికల్స్ యొక్క ఆధారంగా మనం పగులు పూట యాక్టివ్గా ఉండగలుగుతున్నాం, కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాం, కొత్త లెర్నింగ్ని మన యొక్క సెన్సేషన్స్ తోటి విజువల్గా, ఆడిటరీగా, టెక్టైల్గా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం బ్రెయిన్కు. ఇవి నైట్ నిద్రలో మాత్రమే సైకలాజికల్గా కన్సాలిడేట్ అయ్యి అవి మెమొరీగా రిటైన్ అవుతాయండి. సో ఇటువంటి ఇంపార్టెంట్ దశ మనం పగులంతా కూడా ఏ లెర్నింగ్ నేర్చుకున్నా మెమొరీగా కావాలన్నా, ఎమోషన్స్ కన్సాలిడేట్ కావాలన్నా, సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. నిద్ర సమస్యలు కూడా వెరీ ఇంపార్టెంట్గా దీన్ని సైకలాజికల్ ఇష్యూగా చూడాల్సి వస్తుంది. వాళ్ళలో మనము స్లీప్ హైజీన్లో, అంటే వాళ్ళు తీసుకునే పద్ధతులు రాంగ్గా ఉండి ఒక మంచి క్వాలిటీగా నిద్ర తెచ్చుకోవడంలో వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నా కూడా ప్రాక్టీసెస్, అంటే నైట్ టైమ్స్ ఎక్కువగా కాఫీ కన్జంప్షన్స్, ఓవర్ యాక్టివిటీస్, లైటింగ్ ఎన్విరాన్మెంట్, సెల్ ఫోన్, డిజిటల్ యూజ్ ఇన్ ద నైట్ టైమ్స్, మొబైల్ అడిక్షన్ వల్ల నిద్రపోవట్లేదు సార్ చాలా మంది. ఎస్ అండి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం వాటి సజెషన్స్తో చెప్పవచ్చు. ఒకవేళ రెక్టిఫై కానప్పుడు మెడిసిన్స్ వీటి ద్వారా మన బ్రెయిన్లో ఉండే కెమికల్ బ్యాలెన్స్ని అచీవ్ చేయగలిగితే నిద్ర సమస్యలు కూడా మనం తీసేయచ్చు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎక్కువగా నిద్ర మాత్రలు కూడా కంటిన్యూస్గా వాడినప్పుడు వాళ్ళు కూడా దానిలో డిపెండ్ అయిపోతుంటారు. ఓకే. సో అదొక ఒక అన్నెసరీ డెవలప్మెంట్. సో డాక్టర్ సజెషన్ మేరకు ఎంత టేపరింగ్ డోస్ కూడా ఎంత టేపర్ చేయాలి, ఎంత కాలం వరకు పరిమితం చేయాలి అనే సైకాట్రిస్ట్ సజెషన్ తోటి మీరు తీసుకున్నారనుకోండి, నిద్రను మనం మంచిగా మేనేజ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మానసిక సమస్యలతో బాధపడే వారిని ఎలాంటి సింటమ్స్తో మనం గుర్తించవచ్చు అనే విషయాలను మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.